పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట ప్రధాన కూడలిలో గత 4 రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న ధర్నాకు సంఘీభావం తెలిపిన తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ. అంగన్వాడీ కార్యకర్తల ఆయాల సమస్య పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రతి సెంటర్లో అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేయడంతో చిన్నారులు పడే ఇబ్బందులు ఈ ప్రభుత్వానికి కనబడడం లేదని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఈనాడు ఆచంట మండల హెడ్ క్వార్టర్లో జరుగుతున్న అంగన్వాడీ యొక్క సమ్మెకి ఈ కోరికలు ఏదవుతున్నాయో ఆ డిమాండ్స్ ఏదైతే ప్రభుత్వానికి పెట్టారో ఆ డిమాండ్స్ని మేము చూసాం. ఏదన్నా కూడా ఈరోజు చాలా వరకు కొన్ని డిమాండ్స్ ఏదవుతున్నాయో మీ డిమాండ్స్ న్యాయమైనవి, సంబంధించదగ్గని తెలుగుదేశం పార్టీ తరఫున మీ యొక్క దీక్షకి మద్దతు పలుకు ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఈరోజు చేస్తున్న దీక్షలకి సిఐటి చేస్తున్నప్పుడు కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఓల్డైజం రౌడీజాన్ని ప్రదర్శించుకుంటూ అంగన్వాడీ యొక్క డిమాండ్స్ని ఏది చేయగలం ఏది చేయలేము స్పష్టమైన వైఖరితోటి ఈరోజు కూడా రాకుండా ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ధర్నా చేసినా అరెస్ట్ చేయడం, ప్రజా సంఘాలు అరెస్ట్ చేసినా రోడ్డు మీదకి వచ్చినా పోలీసులు రావడం, ఏ కార్మిక సంఘమైనా ఉద్యమ సంఘమైనా రోడ్డు మీదకి వస్తే పోలీస్ చట్టాన్ని ఉపయోగించుకుని అధికార మతంతో చేస్తున్న వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దానికి ఉదాహరణే ఈరోజు అంగన్వాడీ యొక్క కేంద్రాలను బాధ్యతారహితంగా బీఆర్ వల్ల పంచాయతీ సెక్రటరీలను ఆఖరికి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల చేత వారి ప్రజాప్రతినిధుల చేత తాళాల బదులు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది రౌడీ రాజ్యమా? నేటి సమాజంలో జరుగుతున్నటువంటి వార్తా విశేషాలు తెలుసుకోవడానికి మా ఎన్ఆర్ తెలుగు టైమ్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.